అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. మనము ఎన్నిసార్లు ఆ థంబ్ దగ్గర ప్రెస్ చేస్తే ఎంతమందికో చేరుతుందనమాట. అంటే పుస్తకం పట్టుకోవడానికి, చదువుకోవడానికి సమయం లేని వాళ్ళు ఏదైనా సరే పారాయణ సంగ్రహాన్ని గ్రహించడమే కదా కావాల్సింది. పురాణాల తాలూకు లక్ష్యం ఏమిటి అంటే అందులో ఉండేటటువంటి ధర్మాచరణ మనలోకి వెళ్ళడానికి, అంతే కదా. ఆ జిస్టంతా తీసుకొచ్చి నేను మీ ముందు పెడుతున్నాను. సులభంగా మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి పురాణాలు ఇంకా ఎన్నో మనం ముందు చెప్పుకుంటాం కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే విని పురాణం అంటే వినడం వలన మనకి ఎంతో అంటే ధర్మాచరణ తెలుస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా పంపించండి. సరే, అయితే మనం పురాణంలోకి వెళ్ళిపోదాం. మనకి తెలిసిందే కార్తీక మాస వ్రత మహత్యం గురించి కార్తీక పురాణం తాలూకు కార్తీక పురాణంలో వివరించబడినట్లుగా స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి ఈ విషయాలను, అమూల్యమైనటువంటి విషయాలను వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు వారికి చెప్తున్నారు. ఇందులో 21వ అధ్యాయంలో మనం చెప్పుకున్నది ఏంటంటే అయోధ్యాధిపతి అయినటువంటి పురంజయుడు ఏ విధంగా అధర్మానుష్ఠానం వలన, ధర్మం గతి తప్పడం వలన అపజయాన్ని పొందాడో, అపకీర్తి పాలయ్యాడో, దాన్ని బట్టి అతనికి ఆ చివరన తను పరాజయంతో తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు సుశీలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతనికి ఎదురుపడి, నీవు ఈరోజు కార్తీక పౌర్ణమి, కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు, లేదంటే ఈ ఒక్క పౌర్ణమి నాడైనా నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధతో హరిని తులసి దళాలతో పూజించి నాట్యం చేసి ఈ విధంగా హరిని మెప్పించు, జయం నిన్ను వరుస్తుంది అని చెప్పగానే వెంటనే ఈ విషయాలు ఎవరికి చెప్తున్నారు అని అంటే అత్రి మహాముని అగస్త్య మహర్షుల వారికి చెప్తున్నారన్న సంగతి మనం వింటున్నదే. అయితే ఇట్లు ఆ సుశీలుడి మాట విని ఆ పురంజయుడు విష్ణువాలయానికి వెళ్ళి పుష్పాల చేత, ఫలాల చేత, చిగురుటాకుల చేత, దళాల చేత షోడశోపచార పూజ విష్ణుమూర్తికి జరిపించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నాట్యం చేసి హరిని బంగారంతో చేయించి మరీ ప్రదక్షిణ నమస్కారాదులు చేసిన తర్వాత ఆ రాత్రల్లా కూడా అతను హరినామస్మరణ చేస్తూ హరికి ప్రసాదించినటువంటి అంటే పూజ చేసినటువంటి తులసీదళం మాల ధరించి, కవచాన్ని ధరించి అతను తెల్లవారేసరికల్లా మళ్ళీ రథాన్ని ఎక్కి యుద్ధభూమికి వచ్చి తన శంఖ నాదాలతోటి ధ్వని చేసేసరికల్లా శత్రువులందరూ కూడా తిరిగి మళ్ళీ వచ్చాడా యుద్ధానికి, పదంటే నిన్నంతలా పరాజయం పొంది కూడా ఈరోజు వచ్చాడా అని అనుకుని మళ్ళీ వాళ్ళు కూడా యుద్ధానికి సన్నద్ధులై వచ్చిన తర్వాత ఆ విష్ణువు తాలూకు పూజ చేసినటువంటి కార్తీక పౌర్ణమి నాడు అతను జరిపినటువంటి పూజ ఫలితంగా అతను చాలా అద్భుతంగా యుద్ధం చేసి కాంభోజరాజు సైన్యం అంతా 13 అక్షౌహిణుల సైన్యం కదా, 13 అక్షౌహిణుల సైన్యంలో 3 అక్షౌహిణుల సైన్యం పోయింది అని అనుకున్నాం. మిగిలిన 10 అక్షౌహిణుల సైన్యంలో కూడా దాదాపు చాలా వరకు హతమయ్యేసరికల్లా వెంటనే పురంజయుడు ఇప్పుడు ధర్మనిష్టతో వచ్చాడు కాబట్టి ఇతన్ని ఇప్పుడు గెలవడం కష్టమే అనుకుని మిగిలిన సేనలు బతికున్నా చాలని అనుకుని వెనక్కి తిరిగి తన పట్టణానికి వెళ్ళిపోతే, ఇప్పుడు ఎప్పుడైతే విష్ణువుని ఆరాధిస్తామో, తన భర్తని ఆరాధించారు కాబట్టి అష్టలక్ష్ముల రూపాలలోనూ ఉన్నటువంటి ఆ ఆదిలక్ష్మి వచ్చి వరించి తీరుతుంది కదండి. ఆ విధంగా జయలక్ష్మి అనుగ్రహించింది అనమాట అతన్ని. అయితే అక్కడ ఆయన తెలుసుకున్నారు, అధర్మం అంటే హరి అనుగ్రహం ఉంటే అధర్మవంతుడు ధర్మపరాయణుడు అవుతాడు, హరి అనుగ్రహం లేకపోతే ధర్మాత్ముడు కూడా మనకి అధర్మం వైపు వెళతాడు అని చెప్తూ హరిని సేవిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఎందుకంటే విష్ణు భక్తుడు ఎప్పుడూ కూడా తేజోవంతుడుగా ఉంటాడు, ఇది సత్యం. అందులోనూ కార్తీక వ్రతమందు కోరిక ఉండుట మరీ దుర్లభం కదా.
కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన ఎవరైనా సరే వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు ఇతరుల కిందే లెక్క వస్తారు, జమ చేయబడుతురు అని చెప్తున్నారనమాట. వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు విష్ణులోకానికి చేరుతాడు. అట్టి వాని యందు హరి నివసిస్తారు అని చెప్తున్నారనమాట. అంటే వీటన్నింటినీ మించి చెప్పాలంటే ఓ అగస్త్య మునీంద్ర, హరిభక్తి తాలూకు ఫలితాన్ని ఏమని చెప్తాము? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరినాశ్రయించి పరమపదాన్ని పొందారు. హరిభక్తి యందు నిత్యవ్రతము కలవాడి తాను స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలేను. హరి భక్తి ప్రియుడును, భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. అంటే దీంతో మనకు అర్థమైంది ఏంటంటే, కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైనటువంటి ప్రభువు, సూర్యునితో సమానమైనటువంటి తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైనటువంటి చెట్టును లేవు. కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును, సర్వ వ్రతోత్తమోత్తమము, ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము అని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని ఈ 22వ అధ్యాయంలో పురంజయ విజయంగా చెబుతూ, ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగతపాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును అని ఈ అధ్యాయాన్ని ముగించారు. కాబట్టి మళ్ళీ 23వ అధ్యాయంలో మనం కలుసుకుందాం. సో లోకా సమస్త సుఖినో భవంతు. సత్యమేవ జయతే. ఉంటాను.